హాయ్ అండి. ఆదివారం రోజు సూర్యభగవానుడికి ప్రత్యేకించి పూజలు ఎందుకు చేస్తారు? ఆదివారమే సూర్యభగవానుడికి ప్రత్యేకత ఎందుకు అన్నది ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవమని మనందరికీ తెలుసు. సూర్యభగవానుడిని పూజించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతుంది. అలాగే ఆర్థిక బాధలు ఉంటే తొలగిపోతాయి. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కనపడి మనకి ఇక దర్శనమిస్తాడు కాబట్టి భగభగ మండిపోతున్న సూర్యభగవానుడు మనకి గొప్పగా వరాలనిస్తాడు. ఆయనని ఉదయాన్నే లేచి ఆయన పొద్దు పొడుపుగా వస్తూ ఉంటే ఆయన్ని చూసి మనం నమస్కరించుకుని ఇక మనస్ఫూర్తిగా రెండు చేతులు పైకెత్తి జోడించడం వల్ల ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇస్తారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారండి. అందుకని ఆరోగ్యం కావాలి అనుకునే ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు ప్రత్యేకించి చేయాలి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇక చాలా వరకు ఆరోగ్యం అనేది మనకు సహకరించడం మొదలు పెడుతుంది. చాలామంది ఈ రోజుల్లో ఇక కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటూ రకరకాల సమస్యలండి. ఒక్కటని చెప్పడం లేదు, కానీ చాలా రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎవరినైనా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఆదివారం రోజు మాంసాహారం తీసుకోవడం మానేసి ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు, కానీ మన దగ్గరలో ఏదైనా సూర్యభగవానుడి దేవస్థానం కనుక ఉంటే సూర్యభగవానుడి దేవస్థానానికి ప్రత్యేకించి వెళ్ళి ఇక ఆ భగవానుడిని ఒక నమస్కారం చేసుకుని మనం కనుక ప్రత్యేకించి పూజలు చేస్తే తప్పకుండా సూర్యభగవానుడు అనేది వరాన్ని ఇస్తాడు. ఇక ఆరోగ్యం సెట్ అవుతుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ప్రత్యేకంగా ఆదివారం రోజు చాలామంది ఖాళీ సమయం కదా అని చెప్పి ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు. కానీ అలా కాదు. ఆ రోజు ఖాళీ దొరుకుతుందని నాన్ వెజ్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ ఈ రోజుల్లో ఎప్పుడైనా దొరుకుతుంది, ఎప్పుడైనా తింటున్నారు. కానీ ఆదివారం ఒక్కరోజు మానేసి చూడండి. తప్పకుండా మనస్ఫూర్తిగా సూర్యభగవానుడిని మీరు కనుక కొలిచారు అంటే గొప్ప ఫలితాన్ని అనేది మీరు పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఆయన తప్పకుండా మనకి సహాయం అనేది చేస్తారు. అలాగే సూర్యభగవానుడి నమస్కారం అనేది ఎక్కువగా దోసట్లో నీళ్లు పోసుకుని ఆయన ముందు నిలబడి ఆ నీళ్లను ఇక ఏదైనా కాలువలు అలాగే ఇక చెరువులు ఉన్న చోట ఆ నీళ్లతో సూర్యునికి నమస్కారం చేస్తూ ఉంటారు. అలా వీలైన వాళ్ళు చేసుకోవచ్చు. వీలు లేని వాళ్ళు ఇంట్లోనే రెండు చేతుల్ని తలపైన జోడించి నమస్కరించి చేసుకోవడం వల్ల కూడా గొప్ప ఫలితాన్ని అయితే పొందొచ్చు. సూర్యభగవానుడు మనకి ప్రత్యక్ష దైవంగా ఎలా కనిపిస్తాడో అదే విధంగా సూర్యభగవానుడు దేవస్థానంలో కూడా ఆయన అలాగే అంతగానే మనకి కళ్ళకు ఎంతో ఇంపుగా ఇక ఆయనలో కనిపించే ఒక మెరుపు మనకి ఎంతో గొప్ప ఆనందాన్ని, అలాగే నిజంగానే మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం సహకరిస్తుంది. నిజంగా ఈ దేవస్థానానికి వచ్చినందుకు మనకి తప్పకుండా ఆరోగ్యం నయమవుతుంది అనే ఒక ఆలోచన మనలో మొదలవుతుంది. ఎప్పుడైతే పాజిటివిటీ మొదలవుతుందో అప్పుడే మన ఆరోగ్యం కూడా మనకి సహకరించడం మొదలవుతుంది. అందుకనే సూర్యభగవానుడిని ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పూజించవచ్చు. అలాగే ఎవరైనా సరే సూర్యభగవానుడిని పూజ చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ముఖ్యంగా ఆయనని ఆరాధించి అలాగే ఆదివారం రోజు నాన్ వెజ్ మానేసి చూడండి. తప్పకుండా ఆ దైవం అనేది మీకు సహకరించడం మొదలు పెడుతుంది. ఎవరైనా సరే ఇష్టంగా అలాగే మనకి నచ్చి మనకి మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో చేస్తే తప్పకుండా అది జరిగి తీరుతుందండి. సూర్యభగవానుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసుకున్నారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.